హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇలా చేయబోయేది చికెన్ బిర్యానీ. ఓసిన క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారండి. బిర్యానీ డేస్ తీసుకున్నాము. ఇది పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. ఈటెక్కాలి. ఈటెక్కింది, డేస్ ఈటెక్కింది. ఇది నెయ్యి పోసుకుంటున్నాను. 3 స్పూన్లు నెయ్యి పోసుకుంటున్నాను. ఆయిల్ తగినంత. ఆయిల్ ఇటెక్కాలి. బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, యాలకులు, ఈ బిర్యానీ పువ్వులు. ఆయిల్ ఇటెక్కింది. బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు 3 ఎర్రగడ్డలు, బాగా వేపుకోవాలి. బాగా కలిపెట్టుకోవాలి. ఒక 4 నిమిషాలు మూత వేసి పెట్టుకోవాలి. ఇలా వేగాక టమాటా 5 తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసుకోవాలి టమాటాలు ముక్కలు. 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో వేసుకోవాలి. ఇలా కలిపెట్టుకోవాలి. 2 నిమిషాలు మూత వేసి పెట్టుకోవాలి. బాగా మగ్గాలి. ఇలా ఇలా మెత్తగా వచ్చేయాలి. టమాటా ముక్కలంతా మిక్స్ అయిపోవాలన్నీ. మ్యారినేట్ చేసేందుకు మేము ముందుగా చికెన్ 1.5 కేజీ తీసుకున్నాము. ఒకటిన్నర కేజీకి 100 గ్రాముల అల్లం తీసుకున్నాం పేస్ట్. ఇందులో వేసుకోవాలి. తెల్లగడ్డ 5 గడ్డలు తీసుకున్నాము. తోలు తీసి పేస్ట్ చేసి ఇలా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అందులో వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 1 స్పూన్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, 2 స్పూన్లైనా. మేము 1.5 స్పూన్ వేసుకుంటున్నాము. తర్వాత ధనియాల పౌడరు 3 స్పూన్లు వేసుకుంటున్నాము. తర్వాత గరం మసాలా పౌడరు 2 స్పూన్లు వేసుకుంటున్నాము. చికెన్ పౌడరు 2 స్పూన్లు వేసుకుంటున్నాము. బిర్యానీ సామాన్లు ఇందులో వేసుకోవాలి. చెక్క, మొగ్గ, యాలకాయలు, బిర్యానీ ఆకులు అన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత పెరుగు 1 కప్పు వేసుకోవాలి ఇందులోకి. సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి 3 కట్ చేసుకునేలాగా ఇందులో వేసుకోవాలి. తగినంత పుదీనా, తగినంత కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. ఇలా ఆనియన్, ఎర్రగడ్డలు వేపుకున్నాం. ఎర్రగడ్డలు ఇందులో వేసుకోవాలి. నూనె ఆయిల్ కొద్ది పోసుకోవాలి.
నిమ్మకాయ రసం ఒకరా పోసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. పసుపు ఒక స్పూను, బిర్యానీ రంగు తగినంత అన్నీ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అరగంట పెట్టుకోవాలి. అరగంట అయింది, ఇప్పుడే తీసాను. ఇప్పుడు అందులో వేసుకోవాలి. కలిపెట్టుకోవాలి. కారం పసుపు ఏం అవసరం లేదు. ఇందాక చికెన్లో కలుపుకున్నాను. అన్నీ సామాన్లు అంతా కారం పసుపు అన్నీ బిర్యానీ ఇది. ఇప్పుడు ఏం వేసుకోవాలో సరిపోద్ది. మూత వేసుకుని ఒక 30 నిమిషాలు ఉడిపించుకోవాలి. రసం ఒక కాయ తీసుకున్నాను, అది జ్యూస్ ఇందులో పోసుకోవాలి. మిక్స్ చేసుకుని వేసి మూత వేసి 30 నిమిషాలు అయింది. చూడు ఆయిల్ బాగా బయటకు వచ్చేసింది, బాగా ఉడికినట్టు. ఇప్పుడు 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఈ కప్పులో అదే కప్పులో వాటర్ తీసుకోవాలి. 4:30 పోయాలి. 4:30 పోసుకున్నాను వాటర్, ఇందులో పోసుకోవాలి. అన్నీ కలిపెట్టుకుని తెలియదాకా మూత వేసి పెట్టుకోవాలి. తెల్లుతుంది. ఇలా తెల్లాక ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఒక గంట నానబెట్టుకున్నాం బియ్యం. ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు మూత వేసి పెట్టుకో. 20 నిమిషాలు అయింది. అన్నీ 2 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. వేయించుకున్న ఎర్రగడ్డలు ఇందులో వేసుకోవాలి. బిర్యానీ రంగు కలరు ఇందులో పోసుకోవాలి. కొత్తిమీర తగినంత, పుదీనా తగినంత, అంతే మూతేసి పెట్టాలి. చిన్న గిన్నెలో నిప్పు వేసుకుని దీని మీద నెయ్యి పోసుకోవాలి. పోసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత వేసి పెట్టుకోవాలి. అటు పెట్టుకుంటే టేస్ట్గా బాగుంటుంది. అంటే కింద ఉడికి దగ్గర పైన ఉడకదు కాబట్టి అన్ని పేట మీద నిప్పు వేసి పెట్టుకుంటే బాగా ఉడికిపోద్ది. అయిపోయినండి బిర్యానీ. అయిపోయిందండి బిర్యానీ. అలాగే చేసుకొని టేస్ట్గా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. దీని కాంబినేషన్ గోంగూర చాలా బాగుంటుంది. 2 కాంబినేషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్.